హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి. హెల్త్‌కి సంబంధించింది. దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. సో, మనం ఇవి వేస్ట్ అనుకొని పడేస్తూ ఉంటాం, తెలియని వాళ్ళు చాలామంది. సో, దీనివల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే తప్పకుండా ఒక్క గింజ కూడా వేస్ట్ చేయకుండా తింటారండి. ఇది నేను చెప్పింది కాదు. మనకి ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్పే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు చెప్పిన ఇదండి. సో, ఏంటంటే తెలియక ముందు నేను కూడా వీటిని పడేసేదాన్నండి. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ నేను యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నప్పుడు సార్ చెప్పేవి చూసి అప్పటినుంచి మేము కూడా ఈ సీజనల్‌లో ఇవి తినడం స్టార్ట్ చేసాము. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ నేను మీకు చూపిస్తానండి వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే ఇవి జాక్ ఫ్రూట్ సీడ్స్ అండి, పనస గింజలు. సో, చాలామంది మనం పనస గింజలు పైనున్న ఆ యెల్లో అనేది తినేసి ఈ సీడ్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా. చాలామందికి తెలియక అలా పడేస్తారు. స్టార్టింగ్‌లో నేను అలాగే చేశానండి. ఆ తర్వాత నేను మంతెన సత్యనారాయణ గారు చెప్పిన వీడియోస్ చూడడం వల్ల నాకు ఇవి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది. అప్పటినుంచి మేము తినడం అనేది స్టార్ట్ చేసామండి. ఈ పనస గింజలు చూశారు కదా, పైన ఎల్లో పీల్ అనేది మనం తినేసిన తర్వాత ఈ గింజలన్నీ ఇంట్లో అందరం తిన్న తర్వాత గింజలన్నీ మనం ఒక ఒక ప్లేట్లో తీసేసుకొని అవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక కడాయిలో ఆయిల్ ఏం వేయకుండా అండి, చూశారు కదా, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చక్కగా అవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. చూశారు కదా. ఆ తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే చక్కగా ఉప్పుగా బాగుంటాయి అన్నమాట. అంటే డ్రైగా వేయించుకుంటే కొంచెం చప్పగా ఉంటాయి. కొద్దిగా ఇలా ఉప్పు వేసుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఉప్పుగా తినడానికి బాగుంటాయండి. గుగ్గులులా ఉంటాయి అన్నమాట. మనం ఈ కాబూలి శనగలు ఇవి తింటాం కదా, అలాగే ఉంటుంది. ఇంకా ఇవి తినడం వల్ల మనకి మెయిన్ ఐరన్ అండి. ఐరన్, కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్‌లో. మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనం టాబ్లెట్స్ వేసుకునే బదులు ఈ సీజనల్‌లో మనకి జాక్ ఫ్రూట్ సీడ్స్ అనేవి చక్కగా దొరుకుతాయి కాబట్టి నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఒక హాఫ్ కిలో అయితే తీసుకొస్తానండి. ఇంట్లో అందరం తిన్న తర్వాత ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే దాని మీద ఉన్న పీల్ అనేది తీసేస్తే మనకది బ్రౌన్ కలర్లో వస్తుందండి. అప్పుడు చక్కగా తినేసేయొచ్చు అనమాట. చూశారు కదా, ఆ పైన పీల్ అనేది తీసేసుకొని తినాలి. ఇంకా దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. సో, ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలి అంటే ఈ సీడ్స్ తోటి నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను అది చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కానీ ఇవి మాత్రం మిస్ అవ్వద్దండి. అస్సలకే పడేయొద్దు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్‌లో ఉంటాయి. తప్పకుండా అందరూ తినండి వీటిని వేస్ట్ చేయకుండా. పైన అది ఎంత ముఖ్యమో లోపల సీడ్ కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.